మొదటి 17 సీజన్స్ ఒక్క టైటిల్ కూడా లేదు. ఎదురు చూస్తూనే ఉన్నారు, టీంలు మారారు, ప్లేయర్స్ మారారు, ఫ్యాన్స్ అలానే ఉన్నారు, కానీ ట్రోఫీ రాలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్లో 2 ట్రోఫీస్ గెలిచి ఈ ఎరాలో ద బెస్ట్ ఐపీఎల్ టీమ్గా మారింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి వాళ్ళ ఐపీఎల్ 2026 రివ్యూ ఎలా ఉంది అది కాస్త మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. అండ్ అఫ్ కోర్స్ దాంతోపాటు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి విల్ టచ్ అపాన్ ఇట్ ఎ లిటిల్ బిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఐపీఎల్ 2026 రివ్యూకి సంబంధించిన సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఎస్ఆర్ఎస్ ఆల్రెడీ చేసి ఉంచాం. ఇది రెండోది ఆర్సీబీ. ఈ వీడియోకి గనక డీసెంట్ ట్రాక్షన్ ఉంటే, అంటే మీ తరపున ఇంట్రెస్ట్ ఉండి లైక్స్ ఒక 5 నుంచి 10,000 మధ్యలో ఎక్కడన్నా ఏమైనా లైక్స్ వస్తేనే దీని తర్వాత కంటిన్యూ చేస్తాం, లేకపోతే అర్థం చేసుకుంటాం. అంటే మీ ఇంట్రెస్ట్ లేదని తెలిసిపోతుంది, వీ కెన్ స్విచ్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ అదర్ స్పోర్ట్స్. ఐపీఎల్ని వదిలేద్దాం ఇంకా. సో దిస్ ఇస్ ద లాస్ట్. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ఇట్స్ నాట్ సపోజ్ టు బి ద లాస్ట్. ఆల్రైట్, సరే. జరిగింది ఏంటంటే ఆర్సీబీ సరే మళ్ళీ వాళ్ళ టైటిల్ని డిఫెండ్ చేసుకున్నారు, అటాక్ చేస్తూ ఆడారు. ఫస్ట్ టైటిల్ గెలిచిన తర్వాత మో బొబాట్ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడన్నాడు. చాలా రేర్ థింగ్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవడం 2 సార్లు మాత్రమే జరిగింది ఇప్పటిదాకా అన్నారు. అదే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత మో బొబాట్ తోటి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఏం స్టేట్మెంట్ ఇప్పించారు? ఇఫ్ యు నో దట్, పుట్ దట్ ఇన్ ద కామెంట్స్ ఆఫ్ కోర్స్. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ సీజన్ ఫర్ ఆర్సీబీ. ఎలా అయితే వాళ్ళు టైటిల్ని డిఫెండ్ చేసుకోవడానికి మొదలు పెట్టారో, ఫస్ట్ గేమ్ అగేన్స్ ఎస్ఆర్హెచ్ గెలిచారో, అలానే కంటిన్యూ చేస్తూ వచ్చారు. దే టాప్ ద లీగ్ ఫేజ్, నంబర్ 1 స్పాట్లో ఫినిష్ అయ్యారు. క్వాలిఫైర్ 1 ఆడారు, అది గెలిచారు. ఫైనల్కి వచ్చారు, అది కన్విన్సింగ్గా గెలిచారు. ఫస్ట్ టైం చూసినంత గొప్ప ఎక్సైట్మెంట్ సెలబ్రేషన్లో హంగామా అదేమీ లేదు. ఈసారి కొంచెం కామ్గానే ఉన్నారు. ఎస్, ట్రోఫీ గెలిచినప్పుడు సెలబ్రేట్ చేస్తారు, కానీ ఆ కన్నీళ్లు కార్చడం, ఆ ఎమోషనల్ అయిపోవడం ఇవన్నీ పెద్దగా కనిపించలేదు. బికాస్ దే కైండ్ ఆఫ్ న్యూ దట్ ఈ టీమ్ తోటి, ఈ స్క్వాడ్ తోటి ఎలా గెలవాలో తెలుసు. తిరిగి మళ్ళీ అదే పర్ఫార్మెన్స్ చూస్తే గెలుస్తాము అని అర్థం చేసుకుని అదే గెలిచారు. ఓవరాల్గా చూస్తే కనుక యూ హ్యాడ్ 8 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మర్స్ గెలిచిన 11 మ్యాచెస్లో, ఇంక్లూడింగ్ ద ఫైనల్. సో విరాట్ కోహ్లీకి 3 సార్లు, ఐ థింక్ జాష్ హేజల్వుడ్ 2 సార్లు అనుకుంటా, కృణాల్ పాండ్యా కూడా మల్టిపుల్ టైమ్స్, మిగతా అందరూ కూడా ఒక్కొక్కసారి గెలిచున్నారు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. దట్స్ ది సీక్రెట్ ఆఫ్ ఆర్సీబీ. 2025లో అదే జరిగింది, 2026లో కూడా అదే జరిగింది. బట్ లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ స్టాట్స్ టు అండర్స్టాండ్ వాళ్ళ సీజన్ ఎలా ముందుకెళ్ళిందనో. సన్ రైజ్ హైదరాబాద్కి వాళ్ళ గెలుపుకి సూత్రం 200 కంటే ఎక్కువ స్కోర్ చేయడం అని సీజన్ కంటే ముందర మాట్లాడుకున్నాం. దాని బేసిస్ పైనే మొత్తం మనం చూసాం ది రివ్యూ ఆల్సో. అయితే ఇంక్లూడింగ్ దట్, అలాంగ్ విత్ దట్ 200+ ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ స్కోర్ చేస్తున్నారు. బట్ ఇంకొక క్రైటీరియా ఏంటంటే ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎంత బాగా తీసుకుంటారు. బికాజ్ లాస్ట్ సీజన్ మీకు గుర్తుంటే అవే మ్యాచ్లు బాగా గెలిచారు, హోమ్ మ్యాచ్ సరిగ్గా గెలవలేదు, అయినా ట్రోఫీ గెలిచారు. ఈ సీజన్ ఏమైనా మారిందా? లెట్స్ స్టార్ట్ దేర్. హోమ్ అండ్ అవే మ్యాచెస్ చూస్తే నేను చిన్నస్వామి మాత్రమే హోమ్గా కన్సిడర్ చేస్తున్నా. టెక్నికలీ ఎస్, రాయ్పూర్ కూడా హోమ్ గేమ్సే, కానీ అది కూడా వాళ్ళకి అవే. చిన్నస్వామిలో ఆడి గెలవడం వాళ్ళకి ఎప్పుడు ఉన్న ప్రాబ్లం. ఈసారి ఏం చేశారు? 5 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 1 మాత్రమే ఓడిపోయారు. దట్స్ అన్ 80% విన్ రికార్డ్. దాట్ ఈస్ ఫెనామినల్. వీళ్ళు హోమ్ అడ్వాంటేజ్ చిన్నస్వామిలో ఇలా గెలవడం గతంలో ఎప్పుడు కూడా ఇంత కన్సిస్టెంట్ గెలవడం మనం చూడలేదు. ఈ సీజన్ చేశారు. అవే గేమ్స్ ఇంక్లూడింగ్ ద రాయ్పూర్ గేమ్స్ 2, అక్కడ 11 మ్యాచ్లో 7 గెలిచారు, 4 ఓడిపోయారు. విన్ పర్సెంటేజ్ ఆఫ్ 63, నాట్ బ్యాడ్ అట్ ఆల్. దాంతో వీళ్ళు ఈ సీజన్ కూడా మళ్ళీ గెలిచారు. లాస్ట్ సీజన్ గుర్తుంటే మొత్తం అంతా అవే, ఈసారి హోమ్ మెజారిటీ గెలిచారు. దట్ పుట్ దెమ్ ఇన్ ద డ్రైవర్స్ సీట్, దట్ పుట్ దెమ్ ఇన్ ద టాప్ 2, దట్ గేవ్ దెమ్ దట్ అడిషనల్ ఆఫ్ ఛాన్స్. Q1 గెలిచేశారు, ఆఫ్ కోర్స్ ఫైనల్కి వెళ్ళిపోయారు. అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ బీయింగ్ మేడ్ వన్ మోర్ టైమ్. హోమ్ అవే రికార్డ్ చూసుకున్నాం. అది కాకుండా లెట్స్ లుక్ ఎట్ ద 200+ క్రైటీరియా కూడా చూద్దాం ఆర్సీబీకి ఎలా ఉంటుందో. నౌ వైల్ బ్యాటింగ్ ఫస్ట్ ఇన్ ఐపీఎల్ 2026, ఆర్సీబీ 200 కంటే ఎక్కువ 5 సందర్భాల్లో స్కోర్ చేస్తే 4 సార్లు గెలిచారు, 1 సారి మాత్రమే ఓడిపోయారు. ది గాట్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్, ఇది మర్చిపోకూడదు మనం. సో 200 స్కోర్ చేయడం వాళ్ళ చేతికి ఒక ఆయుధం ఇచ్చినట్టే, మీ ఇష్టం రెచ్చిపోవడం చెప్పినట్టే. అదే చేశారు, 80% గెలిచారు. అండ్ లెస్ దాన్ 200 2కు 2 ఓడిపోయారు. నా వాట్ డస్ దట్ టెల్ యూ? దట్ వీళ్ళకి కూడా ఆ 200 అన్న స్కోర్ చాలా ఇంపార్టెంట్గా మారింది సీజన్లో. బ్యాటింగ్ ఫస్ట్ ఎస్పెషలీ 7 సార్లు దే బ్యాటెడ్ ఫస్ట్ అండ్ 9 సార్లు దే చేజ్డ్. ఇట్స్ చేజింగ్ టీమ్, దే గాట్ ద చేజ్ మాస్టర్ విత్ దెమ్. నౌ చేజ్ చేస్తున్నప్పుడు 200 కంటే ఎక్కువ చేజ్ చేసిన సందర్భాలు 4, 2 గెలిచారు, 2 ఓడిపోయారు. సో చేజింగ్ 200+ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ టీమ్ యూ ఆర్. అండ్ ఇక్కడ అదే ప్రూవ్ అయింది, 50% మాత్రమే గెలిచారు. కానీ ద స్ట్రైకింగ్ స్టాట్ ఇస్ దిస్: చేజింగ్ లెస్ దాన్ 200 రన్స్ 5 సందర్భాల్లో చేస్తే 5కు 5 సార్లు గెలిచారు. సో ఫర్ దెమ్ ద బౌలర్స్ సెట్ ఇట్ అప్, అండర్ 200 రిస్ట్రిక్ట్ చేయడం, అండ్ ద బ్యాటర్స్ జాలీగా ఆడుతూ పాడుతూ చేజ్ చేశారు. సో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 200 కంటే ఎక్కువ స్కోర్ చేయడం, చేజ్ చేయాలంటే 200 కంటే తక్కువ స్కోర్ చేయడం వీళ్ళకి ఒక బిగ్
ఫ్యాక్టర్గా మారింది టు విన్ మోస్ట్ ఆఫ్ ద గేమ్స్. నా 200+ స్కోర్ చేసి 4 times గెలిచారు, 200 కంటే తక్కువ చేజ్ చేస్తూ 5 times గెలిచారు. సో దట్స్ 9 innings. దట్స్ బ్రిలియంట్, ఇజంట్ ఇట్? నౌ దట్స్ వాట్ దే డిడ్. నెక్స్ట్ మనం కాస్త బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేద్దాం అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద లీగ్. పారామీటర్స్ ఏంటి మనకి? You've seen the first video, you know it. చూడకపోయింటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బౌలింగ్కి వికెట్స్, ఎకానమీ అండ్ బాల్స్ పర్ వికెట్ అంటే స్ట్రైక్ రేట్, ఈ 3 క్రైటీరియాగా తీసుకున్నాం. బ్యాటింగ్కి స్ట్రైక్ రేట్, ఆఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ సిక్సెస్ అండ్ ద రన్ రేట్ అట్ విచ్ దే స్కోర్ ద రన్స్, ఇవి క్రైటీరియాగా తీసుకున్నాను. చూస్తే కనుక ఓవరాల్గా బ్యాటింగ్లో 15 innings లో 175 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. దట్ ఇస్ గ్రేట్. రన్ రేట్ 10.5, 425 బౌండరీస్ ఇంక్లూడింగ్ 4 sixes అనమాట కలిపి స్కోర్ చేశారు వాళ్ళు. బౌలింగ్లో 105 వికెట్స్ తీసుకున్నారు. ఎకానమీ అండర్ 10 విచ్ ఇస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ లీగ్, 9.5. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 27.9, 28 వేసుకోండి. బాల్స్ పర్ వికెట్ 17.6, ఆల్మోస్ట్ ఎవ్రీ 3 overs ఒకసారి వికెట్ తీసుకుంటున్నారు వాళ్ళు. బాల్స్ పర్ బౌండరీ 4.7 ఆన్ ది హైయర్ సైడ్. దట్స్ బ్రిలియంట్ జాబ్ డన్. నౌ బౌలింగ్ కంపారిజన్స్ విత్ ది అదర్ టీమ్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇందాక చెప్పిన 3 criteria వికెట్స్, ఎకానమీ అండ్ బాల్స్ పర్ వికెట్. నా చూస్తే కనుక ఆన్ యూర్ స్క్రీన్ యూ కెన్ సీ మొత్తం అన్ని టీమ్స్ది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అండ్ అఫ్ కోర్స్ తర్వాత ఆర్సీబీ బౌలింగ్ ర్యాంక్ ఎలా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వికెట్స్ సెకండ్ ర్యాంక్లో ఉన్నారు. సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్న టీమ్ ఇది. దట్ ఈస్ బ్రిలియంట్. 105 వికెట్లు తీసుకున్నారు. వీళ్ళకంటే ఎక్కువ వికెట్స్ తీసుకుంది అదర్ ఫైనలిస్ట్ గుజరాత్ టైటన్స్ 123. సో బట్ ఆర్సీబీ కూడా వెరీ గుడ్ సీజన్, సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు. ఎకానమీలో సెకండ్ బెస్ట్ ఎకానమీ వీళ్ళకు ఉంది. సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్, సెకండ్ బెస్ట్ ఎకానమీ, రెండు కలిపితే ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. నో వండర్ దే ద ఛాంపియన్స్. బాల్స్ పర్ వికెట్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఆ స్ట్రైక్ రేట్ కూడా బాగా హైగా ఉంది, రెగ్యులర్గా వికెట్స్ తీస్తూ వచ్చారు. ఇది బౌలింగ్ విభాగంలో. బ్యాటింగ్ కంపారిజన్ చూస్తే కనుక స్ట్రైక్ రేట్ చూస్తే థర్డ్ స్పాట్లో ఉన్నారు కంపారిజన్ టు ద రెస్ట్ ఆఫ్ ది లీగ్. దే స్కోర్డ్ at 175. వాళ్ళకంటే బెటర్ పంజాబ్ కింగ్స్ 181 అండ్ ఎస్ఆర్హెచ్ 176. కొంచెం తక్కువ, ఒక పాయింట్ తక్కువ 175 ఆర్సీబీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ హిట్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అగైన్ నాట్ బ్యాడ్ అట్ ఆల్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ వీళ్ళ ఓపెనర్స్ మిగతా టీమ్ ఓపెనర్స్ లాగా ప్రతి బాల్ డామ్ డూమ్ డుసులని కొట్టేవాళ్ళు కాదు. మెజారిటీ ద టైమ్ ఇట్స్ విరాట్ కోహ్లీ, తనతో పాటు ఫిల్ సాల్ట్, లేకపోతే జేకబ్ బెత్తలు, తర్వాత వెంకటేష్ అయ్యర్. వేరే వేరే పార్ట్నర్స్తో ఆడారు కానీ ఒక ప్రియాంష్ ప్రభసిమ్రన్ లాగానో, ఒక ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ లాగానో ఇలా ఓవర్ అటాక్ చేస్తూ బోల్డ్ 6లు 4లు కొట్టేవాళ్ళు కాదు వీళ్ళు. 6లు కొట్టేవాళ్ళు కాదు, అట్లీస్ట్ 4 స్కోర్ చేస్తే 6లు కొట్టేవాళ్ళు కాదు. స్టిల్ థర్డ్ పొజిషన్, గ్రేట్ జాబ్ బై దెమ్. రన్ రేట్ సెకండ్ స్పాట్లో ఉన్నారు. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? నౌ టాప్ 3లో ఉన్నారు. ఇక్కడ మీరు ఏ బౌలింగ్ క్రైటీరియా చూసినా, బ్యాటింగ్ క్రైటీరియా చూసినా అన్ని క్రైటీరియాస్లో టాప్ 3లో ఉన్నారు. అన్నీ కలిపితే నెంబర్ 1 టీమ్ ఇన్ ది కాంపిటీషన్ దిస్ టైమ్. సో దాట్స్ బ్రిలియంట్ జాబ్ డన్. నెక్స్ట్ ఫేజ్ వైజ్ కాస్త డివైడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇస్ ద పవర్ ప్లే. నా పవర్ ప్లేలో కూడా బ్యాటింగ్ ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ స్ట్రైక్ రేట్ 4th పొజిషన్లో ఉన్నారు బ్యాటింగ్లో. ఇందాక చెప్పినట్టుగా దిస్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్, జేకబ్ బెత్తల్, వెంకటేష్ అయ్యర్. జేకబ్ బెత్తల్ ఎక్కువగా రన్ స్కోర్ చేయలేదు, ఫిల్ సాల్ట్ ఎక్కువ మ్యాచ్ ఆడలేదు. వెంకటేష్ అయ్యర్ వచ్చిన తర్వాత స్కోరింగ్ రేట్ పెరిగింది. బట్ ఇట్స్ ఓన్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అట్ 160, 170. బెత్తల్ త్వరగా అవుట్ అయిపోయినప్పుడు కూడా తనే అగ్రెసివ్గా ఆడడం ఇవి చూసాం మనం. సో వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇన్ ద పవర్ ప్లేస్ ఇన్ ద 4th పొజిషన్, నాట్ ది బెస్ట్ ఇన్ ద లీగ్ బట్ స్టిల్ ఓకే, రైట్. సిక్సెస్ ఇన్ ద పవర్ ప్లే 6th పొజిషన్లో ఉన్నారు. సో పవర్ ప్లేలో ఎక్కువ 6లు కొట్టరు కానీ వెయిట్ ఫర్ ఇట్ బికాస్ దీని తర్వాత ఫేజెస్ వీళ్ళు డామినేట్ చేస్తారు 6 hittingలో. రన్ రేట్ 4th పొజిషన్లో ఉన్నారు. బెస్ట్ కాదు బట్ ఆ బెస్ట్కి దగ్గరలో ఉండే ప్రయత్నం చేశారు. బట్ తర్వాత ఈ వేరే ఫేజెస్ ఏవైతే దాన్ని డామినేట్ చేయడంతో ఈ పవర్ ప్లే కవర్ అయిపోయింది. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బౌలింగ్ చూసుకుందాం. నెంబర్ ఆఫ్ వికెట్స్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు థ్యాంక్స్ టు జేకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్ అండ్ జాష్ హెజల్వుడ్. అండ్ ఆఫ్ కోర్స్ రాసిక్ దార్ సలాం కూడా 6th over వేసి తను వికెట్స్ తీసుకున్నాడు. సో నెంబర్ 1 పొజిషన్ యాజ్ ఫార్ యాజ్ వికెట్స్ కన్సర్న్ పవర్ ప్లేలో. ఎకానమీ 2nd పొజిషన్లో ఉన్నారు. బ్రిలియంట్. అండ్ బాల్స్ పర్ వికెట్ వాళ్ళదే బెస్ట్ స్ట్రైక్ రేట్ ఇన్ ద పవర్ ప్లే. సో పవర్ ప్లేలో ఎక్కువ శాతం వికెట్స్ తీసుకున్న టీం వీళ్ళే. ద మినిట్ టు టేక్ మోర్ వికెట్స్ ఆపోజిషన్ తక్కువగా రెస్ట్రిక్ట్ చేయగలరు. అది వీళ్ళ ప్రధాన లక్ష్యం. అది అద్భుతంగా చేశారు వీళ్ళు. సో ఇది పవర్ ప్లే విషయం. నౌ మూవింగ్ టు ది మిడిల్ ఓవర్ 7 to 16. ఇందాక పవర్ ప్లేలో బ్యాటింగ్ ఓకే అన్నాను కదా. ఇప్పుడు లుక్ ఎట్ ద నంబర్స్ నౌ. స్ట్రైక్ రేట్ సెకండ్ బెస్ట్ ఇన్ ద లీగ్. నంబర్ ఆఫ్ సిక్సెస్ ఫస్ట్ ఇన్ ద లీగ్. రజత్ పటిదార్ బోల్డ్ 6లు కొట్టాడు మిడిల్ ఓవర్స్లో. దేవ్ పడికల్ హీ వెంట్ హ్యామర్ అండ్ టాంగ్స్. టిమ్ డేవిడ్ తను అంతే. జితేష్ ఎక్కువగా రన్ స్కోర్ చేయకపోయినా కూడా కృణాల్ పాండ్యా వీళ్ళందరూ కలిసి ఆ కావాల్సిన 6లు స్కోర్ పిచ్చేసి పెట్టారు. రన్ రేట్ సెకండ్ ఇన్ ద లీగ్ 7 to 16లో. సో బేసికలీ పవర్ ప్లేలో యావరేజ్గా అబవ్ యావరేజ్ ఉన్నా కూడా ఈ 7 to 16లో డామినేట్ చేశారు బ్యాట్ తోటి. బాల్తో ఏం చేశారు? వికెట్స్ 3rd పొజిషన్లో. పవర్ ప్లేలో దే వర్ ద టాప్ బట్ ఇక్కడ 3rd పొజిషన్లో. ఎకానమీ 4th పొజిషన్లో. బాల్స్ పర్ వికెట్ 7th పొజిషన్లో స్ట్రైక్ రేట్. సో బేసికలీ 7 to 16 ఇన్ కంపారిజన్ టు ద పవర్ ప్లే పర్ఫార్మెన్స్ డిప్ అయింది. సో ఎక్కడన్నా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉందా అని కనుక ఆలోచించుకుంటే ఆర్సీబీ వాళ్ళకి ఈ మిడిల్ ఓవర్స్ బౌలింగ్ మీద శ్రద్ధ పెట్టాలి అని అర్థమవుతుంది ఫర్ ద కమింగ్ సీజన్ ఇఫ్ దే వాంట్ టు డు ది హ్యాట్రిక్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్
పవర్ ప్లే అయిపోయింది, మిడిల్ ఓవర్స్ అయిపోయింది, ఇట్స్ టైమ్ ఫర్ ది డెత్ ఓవర్స్. దీనిలో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు? లుక్ ఎట్ దిస్ నౌ. స్ట్రైక్ రేట్ థర్డ్ పొజిషన్లో, బ్యాటింగ్ పరంగా మాట్లాడుతున్నాం. సిక్సెస్ నంబర్ 1 పొజిషన్. సో పవర్ ప్లే ఒకటి ఫోర్త్, బట్ మిడిల్ ఓవర్స్ నంబర్ 1 పొజిషన్, డెత్ ఓవర్స్ నంబర్ 1 పొజిషన్. సిక్స్లు కొట్టడం ఇచ్చుకున్నారు వీళ్ళు. రన్ రేట్ థర్డ్ పొజిషన్, నాట్ బ్యాడ్ అగైన్. బౌలింగ్ పరంగా చూస్తే వికెట్స్ థర్డ్ పొజిషన్, టాప్ 3లో ఉన్నారు, సూపర్బ్. ఎకానమీ సెకండ్, అవుట్ స్టాండింగ్. ఇది డెత్ ఓవర్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. బాల్స్ పర్ వికెట్ ఫిఫ్త్. సో వాళ్ళు పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు, మిడిల్ ఓవర్స్లో బాగా తక్కువ, డెత్ ఓవర్స్లో స్లైట్లీ బెటర్ దన్ మిడిల్ ఓవర్స్. సో ఇవి కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, బట్ అదర్వైజ్ అన్ని కలిపితే దే హావ్ బీన్ ఫినామినల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది టాప్ పర్ఫార్మర్స్. టాప్ 5 కాదు, టాప్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్, టాప్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏంటి చూద్దాం. స్టార్టింగ్ అట్ ది టాప్ ఇస్ విరాట్ కోహ్లీ. 4సారి వరుసగా 600కి పైగా రన్ స్కోర్ చేశాడు. 675 టు బి ప్రిసైజ్. యావరేజ్ 56 కంటే ఎక్కువ. స్ట్రైక్ రేట్ 166. హీస్ ఛాలెంజ్ ద యంగ్స్టర్స్ రైట్ నౌ. 5 50s, 1 century. టాప్ స్టఫ్ ఫ్రమ్ ద ఛాంప్ విరాట్ కోహ్లీ వన్స్ అగైన్. తనే అందరికంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు. రజత్ పటిదార్ 501 పరుగులు అట్ అ స్ట్రైక్ రేట్ ఆఫ్ 193. దట్ ఈస్ సెన్సేషనల్. దేవదత్ పడికల్ థర్డ్ పొజిషన్లో 464. హీ వాజ్ వెరీ వెరీ గుడ్. ఆ నంబర్ 3 స్పాట్లో వస్తూ 169 స్ట్రైక్ రేట్, 3 half centuries తోటి. టిమ్ డేవిడ్ 305 రన్స్. కృణాల్ పాండ్యా 226 ఇస్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ ఫర్ దెమ్. వెంకటేష్ అయ్యర్ ఎక్కువ మ్యాచ్ రాలేదు కానీ 209 రన్స్. అండ్ ఫిల్ సాల్ట్ 202 అగైన్, తను కూడా 6 మ్యాచ్లు మాత్రమే ఆడడం చూసాం. సో వీళ్ళు టాప్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్. దీనిలో మీకు జితేష్ కనిపించట్లేదు క్లియర్గా. దట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ దెమ్. అండ్ ఓపెనర్స్లో ఫిల్ సాల్ట్ అక్కడ లాస్ట్లో ఉండవు, వెంకటేష్ కూడా సెకండ్ లాస్ట్లో ఉండవు. అంటే విరాట్ కోహ్లీతో పాటుగా ఎవరు ఆ స్టార్ట్స్ అంత కన్సిస్టెంట్గా ఎక్కువగా ఇవ్వలేదు. ఎక్కువ మ్యాచ్లు కూడా ఇద్దరు ఆడలేదు, 6 మాత్రమే ఆడున్నారు. నా బౌలర్స్ బెస్ట్ ఎవరు ఇన్ ది లీగే? వన్ ఆఫ్ ద బెస్ట్ భువనేశ్వర్ కుమార్. ఈ గాట్ 28 వికెట్స్, ఎకానమీ ఆఫ్ 8. సలాం సార్, రాసిక్ సలాం 19 వికెట్స్, సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. ఈ వాజ్ సెన్సేషనల్. పవర్ ప్లేలో లాస్ట్ వేయడం, మిడిల్ ఓవర్స్లో వేయడం, క్రూషియల్ బ్రేక్ అందించడం. ఎకానమీ 9.5, ఒక 4 వికెట్ హాల్ ఉంది. జాష్ హేజల్వుడ్ థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్, 15 వికెట్స్ తనకి. 9.6 ఎకానమీ, కొంచెం ఎక్కువ ఉండింది గత సీజన్తో పోలిస్తే. దట్ సంథింగ్ హిల్ ప్రాబ్లీ వర్క్ ఆన్. నెక్స్ట్ సీజన్ ఒకవేళ వచ్చి ఆడితే వస్తాడు లేదో క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకో మీకు తెలుసు అనుకుంటే, ఇఫ్ యూ నో ఇట్ కమెంట్లో. ఎందుకు జాష్ హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఆస్ట్రేలియన్స్ డౌట్ఫుల్గా ఉండొచ్చు ఫర్ ద నెక్స్ట్ సీజన్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. Krunal Pandya, to go with his 226 runs, he also has 14 wickets at an economy of 8.4. Middle overs lo vedam, a control peddam, sensational stuff. Suyash Sharma, anta goppa season kaadu, 9 wickets and improve cheskovali. Jacob Duffy 6 మ్యాచ్లు ఆడాడు, తను 9 వికెట్స్ తీసుకున్నాడు. ఎర్లీ ఇన్ ద సీజన్ తను బాగా పర్ఫామ్ చేశాడు జాష్ లేనప్పుడు. సో వీళ్ళు టాప్ పర్ఫార్మర్స్ ఫర్ ఆర్సీబీ. నౌ బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు, వర్స్ట్ పర్ఫార్మర్స్ ఎవరు కాస్త చూసుకుందాం. నౌ వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ ఎవరు ముందు చూద్దాం. కీడించి మెలించమన్నారుగా పెద్దలు. జితేష్ శర్మ 12 innings 116 మాత్రమే కొట్టాడు. క్రికెట్లో ఎప్పుడైనా సరే నేను ఇది చేసేస్తా అంటే క్రికెట్ చాచ్ కొడుతుంది అంటారు. ఇట్ షోస్ యూ అ ప్లేస్. జితేష్ ఒక స్టేట్మెంట్ చేశాడు, నా టీంలో టాప్ ఆర్డర్ మొత్తం అంతా ఫెయిల్ అయిపోతే అప్పుడు వచ్చి రన్స్ కొట్టి గెలిపించాలనుకుంటున్నాను ఈ సీజన్లో అన్నాడు. తనకే రన్స్ రాలేదు. యావరేజ్ 13, స్ట్రైక్ రేట్ 122, బెస్ట్ 23. జేకబ్ బెథెల్, తనకు కూడా 7 అవకాశాలు వచ్చాయి, రన్స్ ఎక్కువ స్కోర్ చేయడం 96 మాత్రమే. రొమారో షెపర్డ్ వెరీ డిసప్పాయింటింగ్ సీజన్ విత్ ద బ్యాట్ అండ్ బాల్, 83 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. సో వీళ్ళు ముగ్గురు వచ్చే సీజన్లో వాళ్ళపైన కనుక ఇంకా నమ్మకం చూపిస్తే జితేష్ పైన చూపిస్తారు ఫర్ షూర్. జేకబ్ బెథెల్ తన ఫిల్ సాల్ట్ రెడీగా ఉంటే తనే ఆడతాడు. బట్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేయర్, నో డౌట్ ఇన్ దట్. ఈ సీజన్ నాట్ అప్ టు ద స్టాండర్డ్ దట్ హీ సెట్స్ ఫర్ హిమ్సెల్ఫ్. రొమారో షెపర్డ్ కూడా హీ నీడ్స్ టు ప్రూవ్ ఎ పాయింట్ ఆర్ టూ. ద బెస్ట్ ఆఫ్ ద సీజన్ ఎవరంటే ఇందాక చెప్పింది బౌలింగ్లో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు రాసిక్ దార్ సలాం. 19 వికెట్స్, 12 innings లో 9.5 ఎకానమీ, 14 స్ట్రైక్ రేట్, దట్స్ ఎ వికెట్ ఎవ్రీ 2.2 balls. దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ వర్క్. హీఈస్ ద బెస్ట్ ఆఫ్ ద సీజన్. మూవీ ఎలాగా ఉన్నాడు జాష్, వీళ్ళందరూ కాదు. ఇలా తక్కువ పేరున్న వాళ్ళు ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, రాసిక్ దార్ సలాం కనిపిస్తాడు అనమాట. నౌ లాస్ట్ పాయింట్ టాక్ అబౌట్ ఎవరిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే కనుక మంగేష్ యాదవ్ని 5 కోట్లకి సొంతం చేసుకున్నాను, ఒక్క మ్యాచ్ ఆడించలేదు. డిడ్ దే ఫీల్ దట్ ఈస్ నాట్ అప్ టు ద స్టాండర్డ్? వీ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో తను ఏమైనా రిలీజ్ చేస్తారా? 5.2 crores అది తన ఖరీదు. తర్వాత వికీ ఓస్వాల్, కనిష్ చౌహాన్, సాత్విక్ దేశ్వాల్, విహాన్ మల్హోత్రా, వీళ్ళందరినీ కూడా 30 లక్షలకి బేస్ ప్రైస్ దగ్గర తీసుకున్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఆడే అవకాశం రాలేదు. సో యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారా? వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆర్ ఎవరైనా ఇంప్రెస్ చేస్తుంటే దిల్ కంటిన్యూ విత్ ద స్క్వాడ్. బట్ జార్డన్ కాక్స్ ఐ థింక్ విల్ బి రిటైన్. ఆడలేదు కానీ విల్ స్టిల్ బి రిటైన్. జేకబ్ డఫీ ఐ థింక్ యూ షుడ్ బి రిటైన్ ఫర్ షూర్. అండ్ వెంకటేష్ అయ్యర్ విల్ బి రిటైన్ ఆఫ్ కోర్స్, దిస్ నో డౌట్ ఇన్ దాట్. సో ఈ రిలీజ్ మంగేష్ యాదవ్ మీద మాత్రమే ఎందుకో చిన్న డౌట్ ఉంది నాకు, డౌట్ అనుమానం. మీకుందా? ఆడతాడేమో అనుకున్నా, ఆడలే. ఇవి బేసిక్ స్టాట్స్ అమ్మ ఆర్సీబీకి సంబంధించినవి. బట్ లైక్ ఐ సెడ్, వాళ్ళకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ విరాట్ కోహ్లీ నౌ, దిర్ ఆర్ అదర్ పర్ఫార్మర్స్ చిప్పింగ్ ఇన్. 8 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మర్స్ ఉండడం ఈ స్క్వాడ్లో, అదే వాళ్ళ బలం, అదే వాళ్ళకి ట్రోఫీ అందించిపెట్టింది, అదే
డబుల్ టైటిల్స్ తీసుకొచ్చి పెట్టింది. కెన్ దే గెట్ ఎ హ్యాట్రిక్? అది నెక్స్ట్ సీజన్ చూడొచ్చు. అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు. కుదిరితే ఇదే స్క్వాడ్ని అట్టే పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటున్నాడు దినేష్ కార్తిక్. బట్ జరగదు. నెక్స్ట్ సీజన్ తర్వాత మళ్ళీ మెగా ఆప్షన్ ఉండబోతుంది కాబట్టి ఈ మినీ ఆప్షన్లకి అయితే ఎక్కువ ప్లేయర్స్ రిలీజ్ చేయరు. దీంతో వస్తారు, మళ్ళీ ఆ ట్రోఫీ కోసం ఛాలెంజ్ చేస్తారు. మీకు ఏది బాగా నచ్చింది ఆర్సీబీ పర్ఫార్మెన్స్లో? విరాట్ అని చాలామంది అంటారు, అది కాకుండా ఇంకెవరు? బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ విరాట్, దిస్ అదర్ ప్లేయర్స్ హూ స్టెప్ అండ్ పర్ఫార్మ్. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ అఫ్కోర్స్ నాకు చెప్పినట్టుగా ఈ వీడియోకి కనీసం 5,000 లైకులు రాకపోతే ఈ సిరీస్ ఇక్కడికి ఆపేస్తాం మేము. ఇట్స్ ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము మాకు ఇంట్రెస్ట్ లేదు. వి గో బై వాట్ ఎవర్ యూ లైక్. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ అఫ్ కోర్స్ ఇది ఇక్కడికి అయిపోయింది. మూవింగ్ ఆన్, క్విక్గా కాస్త మాట్లాడుకుందాం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ గురించి. ఇది న్యూ చండీగఢ్లో జరుగుతోంది. 31st టెస్ట్ వెన్యూగా మారుతోంది ఇండియాకి. బ్లాక్ సాయిల్ పిచ్ చూస్ చేసుకున్నట్టు కాస్త గ్రాస్ పెట్టారు, కానీ 40 డిగ్రీల మండే సూర్యుడి కింద ఆడుతుంటే ఉన్న మాయిశ్చర్ కాస్త హుష్కాక్ అయిపోతుంది. ఆ గ్రాస్ కూడా 2-3 రోజులకి వచ్చేసరికి కాస్త ఎండిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉండాలి. ఫాస్ట్ బౌలింగ్ అంత హెల్ప్ ఉండకూడదు. గ్రాస్ ఇనిషియల్గా ఉన్న 1-2 గంటలు మాత్రమే కాస్త హెల్ప్ ఉండొచ్చేమో అంటున్నారు. ఆ ఎండలో ఆడడం మామూలు విషయం కాదు. పైగా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఇండియాకి? 15 మందిలో 8 మంది దాకా ఐపీఎల్లో ఆడేస్తున్న వాళ్ళే. అంటే వాళ్ళకి ఓ వారం క్రితం వరకు 20 ఓవర్స్ మాత్రమే ఆడడం అలవాటు. బ్యాటర్స్కి ప్రతి బాల్ షాట్ ఆడడం అలవాటు. బౌలర్స్కి 4 ఓవర్లు మాత్రమే స్పెల్ వేసే అలవాటు. దానికోసమే ట్రైన్ చేశారు. ఈ టెస్ట్ సిరీస్ దృష్టిలో పెట్టుకొని బౌలర్స్, ఫాస్ట్ బౌలర్ స్పెషల్లీ వాళ్ళు పెద్ద పెద్ద స్పెల్స్ వేశారా, రెడ్ బాల్తో వేశారా, ఎక్లమటైజ్ అవుతారు లేదా, ఇది చూడాలి. ఒక అదృష్టం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్నారు. వాళ్ళు ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు గెలిచింది లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫస్ట్ టెస్ట్ కూడా ఇండియాతో జరిగింది 2018లో. 2 రోజుల మ్యాచ్ అయిపోయింది మీకు గుర్తుంటే కనుక. షుడెంట్ బి అ వెరీ సీరియస్ థ్రెట్. కానీ ఒకటి ఏంటంటే రీసెంట్ మసిల్ మెమరీ మొత్తం అంతా T20 గేమ్కి ఉంది. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ కూడా షాట్స్ ఆడాలి అని బ్యాటింగ్ వెళ్ళిపోతుంది బ్యాట్. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వికెట్స్ మీద ఉన్నప్పుడే ఆడాలి, బయట ఉన్న బాల్ వదిలేయాలి. అది చాలా నియంత్రణ ఉందా లేదా బ్యాటర్స్కి, అది టెస్ట్ అవుతుంది. సో మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ టెస్ట్ అవుతుంది. టెక్నికల్ స్కిల్స్ అఫ్ కోర్స్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ రెడీగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఫైర్ పవర్ లేదు, వాళ్ళ రషీద్ ఖాన్ కూడా లేడు. సో వాళ్ళు ఎంత ఛాలెంజ్ ఇస్తారన్నది చూడాలి. ఇండియా అఫ్ కోర్స్ మానవ్ సుతార్కి కానీ హర్ష్ దుబేకి కానీ డెబ్యూ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ది టాప్ 2 స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు బి కుల్దీప్ యాదవ్ అండ్ వాషింగ్టన్ సుందర్. సర్ప్రైజ్ ఎస్, వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ స్పిన్నర్గానే పరిగణలోకి తీసుకుంటారు టెస్ట్ ఫార్మాట్లో. ఐపీఎల్లో బౌలింగ్ ఏం చేయాలి వేరే విషయం. టెస్ట్లో రెడ్ బాల్ తోటి తను బౌలింగ్ చేస్తాడు. బై ద వే 2010 తర్వాత ఇది మొదటిసారి స్క్వాడ్లో జడేజా కానీ అశ్విన్ కానీ లేకుండా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడడం. 15 ఏళ్ళు అయిపోయింది, 16వ సంవత్సరం ఇది. ఫస్ట్ టైం చూస్తున్నాం మళ్ళీ. సో కుల్దీప్ యాదవ్ పైన పెద్ద దిక్కు రెస్పాన్సిబిలిటీ తనపైన ఉంటుందన్నమాట. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడతారని చెప్పారు. యూ విల్ హ్యావ్ కేఎల్ రాహుల్ జైస్వాల్ టు ఓపెన్, శుభన్ గిల్ at number 4, రిషబ్ పంత్ at number 5 ప్లేయింగ్ హిస్ 50th టెస్ట్ మ్యాచ్. అండ్ అఫ్ కోర్స్ నితీష్ కుమార్ రెడ్డికి ఆడే అవకాశం తక్కువ అంటున్నారు బికాస్ పిచ్లో అంత హెల్ప్ ఉండకపోవచ్చు. 3 స్పిన్నర్స్తో ఆడదాం అంటున్నారు కాబట్టి. సో మానవ్ సుతారా లేకపోతే హర్ష్ దుబే బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. మానవ్ సుతార్ ఆల్సో కెన్ బ్యాట్ బెట్. సో ఇట్స్ ఎ టాస్ బిట్వీన్ ద 2 of them. ఎవరిని తీసుకుంటారో చూడాలి. బౌలర్స్ లెట్స్ సీ హూ ఇస్ గోయింగ్ టు ప్లే. ఇక్కడ అక్షర్ has been dropped, of course. Jadeja has been rested is what we're told. So ఇలాంటి మేకప్తో వెళ్తున్నారు. ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ గేమ్. ఐఎమ్ గెస్సింగ్ 3 రోజుల మ్యాచ్ అయిపోతుందని అనుకుంటున్నాను అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ దే సర్ప్రైజెస్ ఇట్ విల్ బి బ్రిలియంట్. పుష్ చేస్తే ఇంకా బాగుంటుంది. గౌతమ్ గంభీర్ అనడమేమో ప్రతి టెస్ట్ మ్యాచ్ ఇంపార్టెంటే, ఇది వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ WTCలో భాగంగా కాదు కదా, అందుకని లైట్ తీసుకోవట్లేదు, మా ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్నే ఆల్మోస్ట్ ఆడిస్తామని చెప్తున్నారు తను. ప్లేయింగ్ ఫర్ ఇండియా, ప్లేయింగ్ ఫర్ దట్ బ్యాచ్, ఇట్స్ అన్ ఆనర్. అండ్ దీన్ని ఎక్కడ కూడా దాన్ని తక్కువ తీసి ఆడము అని తను చెప్పారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మ్యాచ్ ఫాలో అవుదాం. పూర్తిగా మ్యాచ్ చూడను, అక్కడక్కడ చూస్తా. I'll follow it mostly on the internet and then I'll try and get some details about the match too on everyday basis. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టెస్ట్ అని కామెంట్లో పెట్టండి. I'll see that there's enough interest and then of course we will do our best. అదనమాట సంగతి. Thank you so much for watching so far. Like the video, share it with your friends, subscribe to some tales and మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios amigos.